జడ్పీ9 న్యూస్ కి స్వాగతం. మేడే సందర్భంగా మంచిర్యాల డిపోలో ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జెండా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీన నుండి సమ్మె చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపో సెక్రటరీ గోలి శంకర్, ప్రెసిడెంట్ పోలు రాజేశం, డివిజనల్ సెక్రటరీ మామిడిపల్లి శ్రీనివాస్, డిపో వైస్ ప్రెసిడెంట్ గాదే శంకర్, రాచర్ల శ్రీధర్, శివారెడ్డి, రాజన్న పాల్గొన్నారు. ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా ప్రపంచ దేశాల వ్యాప్తంగా మేడే జరుపుకోవడం జరుగుతోంది. మరి ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ కార్మికులు, మరి అధికారులు, సూపర్వైజర్లు అందరూ కూడా ఈ మేడే యొక్క జరుపుకోవడం జరుగుతుంది. మరి ఆర్టీసీ కార్మిక వర్గానికి అందరికీ కూడా 139వ మేడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఆనాడు అమెరికాలో దేశంలో అయినటువంటి చికాగో నగరంలో 16 నుండి 20 గంటల పని దినాన్ని తగ్గించాలని, 8 గంటల పని దినం చేయాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేస్తున్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం అందరూ కూడా కాల్పులు జరిపి మరి వేలాది మంది ప్రాణాలను తీయడం అనేది జరిగింది. మరి ఆనాడే కార్మికులు చనిపోతూ మరి రక్తపు మడుగులో వారు వేసుకున్నటువంటి చొక్కను విప్పి ఇదే మరి ఎర్ర జెండా ద్వారా హక్కులు సాధిస్తామని చెప్పి మరి ఆనాడే నినాదం ఇస్తూ ప్రాణాలు వదలడం జరిగింది. మరి నాటి నుండి నేటి వరకు మరి కార్మిక, కర్షక, బడుగు బలహీన వర్గాల పేద ప్రజల కోసం మరి ఎర్ర జెండా నాయకత్వాన వామపక్ష పార్టీలు, లౌకికవాద శక్తులు అందరూ కూడా ఈరోజు కార్మిక వర్గం కోసం ఎన్నో హక్కులు సాధించినటువంటి చరిత్ర ఇలా మేడే. మరి ఇలా ఇంకా ఈ కేంద్ర ప్రభుత్వం ఇలా కార్మికులను అణచివేసే విధంగా ఇలా ప్రైవేటీకరణకు చేస్తూ ఇలా ఓడరేవులను, నౌకాయాదులను, రైల్వేలు, ఇలా ఎల్ఐసి, ఇలా ఆర్టీసీ, ఇలా ఎన్నో ఇలా ప్రభుత్వ రంగ సంస్థలను అన్నీ కూడా ఇలా ప్రైవేటు పరం చేస్తూ మరి చేయడానికి కూడా కార్పొరేట్ శక్తులకు మరి ఆదాని అమ్మాయిలకు అప్పచెప్పడం జరుగుతుంది. మరి మరొకసారి దీనికి వ్యతిరేకంగా మరి ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుతూ కార్మిక హక్కులను కాపాడడానికి మరొక ఉద్యమం చేయక తప్పదని చెప్పి ఈ మేడే సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఆర్టీసీ కార్మికుల ఐక్యత, ఆర్టీసీ కార్మికుల ఐక్యత. ప్రజాఫ్రంట్ నాయకులు శ్రీమన్నారాయణ గారు 2 నిమిషాలు మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఈరోజు మంచిర్యాల ఆర్టీసీ డిపో దగ్గర మేడే జెండా ఆవిష్కరణ జరిగింది. ఇక్కడికి వచ్చిన కార్మికులందరూ కూడా ప్రత్యేకమైన తెలంగాణ ప్రజాస్వామిక ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ మేడే శుభాకాంక్షలు కూడా అందజేస్తూ, నిజంగా ఇవాళ 139 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇవాళ కార్మికుల పని గంటలు కావచ్చు, లేదంటే కార్మికుల హక్కులు కావచ్చు ఈ దేశం లోపల ఇంకా కొనసాగుతలేవు. చాలా ప్రధానంగా ఒక భారతదేశం పెద్ద ప్రజాస్వామిక దేశం అనుకునే ఈ దేశం లోపల భారతదేశ పాలక వర్గాలు ఇవాళ చాలా అంటే ఇవాళ మొత్తంగా ఈ దేశం యొక్క జీడిపి పెరిగేదంతా కూడా కార్మిక వర్గంతోనే. అది ఏ కార్మిక వర్గమైనా కావచ్చు, అది అసంఘటిత కావచ్చు, సంఘటిత కావచ్చు, అది ఆర్టీసీ కావచ్చు, ఏదైనా మొత్తంగా కార్మిక వర్గమే. ఇవాళ కార్మిక వర్గ చైతన్యంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది. బస్కా పయ్యా నైచలేగా అని చెప్పడం మూలాన, అన్ని రోజులు బస్సులు బంద్ చేయడం మూలాన ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది. ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం లోపల ఇవాళ కనీసం ఇవాళ ఆర్టీసీ కార్మికుల సమస్యలను ఎకరవు పెడితే దాన్ని పట్టించుకునే నాదుడు లేకుండా పోయిండు. ఆర్టీసీలో లాభాలు వస్తున్నప్పుడు కార్మికుల సమస్యలు పరిష్కరించడం లోపల ఎందుకు వైఫల్యం చేస్తున్నారని ప్రధానమైన ప్రశ్న. ఆ ప్రశ్నను ఇవాళ మనం సమ్మె రూపంలో తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఆ సమ్మెకు అందరూ సంఘీభావం తెలియజేయాలి. ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులను కూడా తీసుకొచ్చుకోవాలి. మనం రిటైర్డ్ కార్మికులు మిగతా సంఘాలను, అన్ని రాజకీయ పార్టీలను తీసుకొచ్చుకొని మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం అనేది. అందులో మా వంతు పాత్ర తప్పకుండా నేను పనిచేస్తానని మీ ఎమ్మడి ఉంటానని. రామాడు లక్షన్న, ప్రజాఫ్రంట్ అధ్యక్షులు శ్రీమన్నారాయణ గారు, అదేవిధంగా తెలంగాణ ప్రజా కళామండలి ఆశన్న, మరియు సమ్మయ్య, మరి సామాజిక కార్యకర్తలు, అదేవిధంగా కార్మికులు అందరికీ మేడే శుభాకాంక్షలు. ఇవాళ మనం ఏదైతే 8 గంటల పని దినం కోసం ఆనాడు చికాగో నగరంలో మరి మన కోసం పోరాటం చేసి అమరులైన కార్మికులకు స్మరించుకొని మరి ప్రతి సంవత్సరం మేడే 1వ తారీఖున మరి మనం మేడే జెండాను ఎగరడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే మేడేను మనం 8 గంటల పని దినం కోసం మనం ఏనాడైతే జెండాను ఎగరేస్తున్నామో ఇప్పుడు కూడా మనకున్న పరిస్థితులు ఏంటంటే మనం 8 గంటల పని దినం కాదు, 16 గంటలకు పోయింది. అంటే 8కి 8 16 గంటలు కలిపిరు ఇంకా యాజమాన్యాలు. కాబట్టి ఇక ముందు జరగబోయే సమస్యల గురించి, ఎందుకంటే గతంలో 10 సంవత్సరాల క్రితం మనం
ఉన్న ప్రభుత్వం మనల్ని ఏ విధంగా మనల్ని అనగదొక్కిందో మరి అదే విధంగా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మనల్ని అదే విధంగా మరి పనిభారం పెంచి మరి మన కార్మికులకు ఒక దారిని చూపకుండా వాళ్ళు మనల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టి ఇప్పుడు మన 6వ తారీఖు అర్ధరాత్రి నుండి 7వ తారీఖు పొద్దున ఉదయం నుండి ఫస్ట్ బస్సు నుండి సమ్మెకు మరి సైరన్ మోగింది. కాబట్టి కార్మికులందరూ అంటే ఇటు ప్రైవేటు పిహెచ్బి బస్సు డ్రైవర్లు కావచ్చు, మరియు ఇటు ఆర్టీసీ కార్మికులు కావచ్చు, అన్ని సంఘాల వాళ్ళు ఇక్కడ ఏంటంటే మనం కలిసికట్టుగా జేఏసీగా ఉండి పోరాటం చేస్తేనే మరి మనకు రావాల్సిన హక్కులన్నీ మనం సాధించుకుంటామని మరి కార్మిక వర్గానికి అందరికీ తెలుపుకుంటూ ఇదే విధంగా అందరూ ఐకమత్యంగా ఉండి 7వ తారీఖు సమ్మెలో మనం అందరం ముందు ఉండి మరి మంచిర్యాల డిపో నుండి మనం సమ్మెను విజయవంతం చేయాలని కార్మికులందరికీ కోరుతూ ముగిస్తుంది. సిద్ధం సమ్మెకు సిద్ధం 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 సమ్మెకు సిద్ధం 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 సమ్మెకు సిద్ధం. 9 సంవత్సరాల క్రితం అమెరికాలో చికాగో నగరంలో పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా ఈ 8 గంటల పనిదినం కోసం చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసి ఊరేగింపుగా వెళ్తుంటే ఆ గుంపుపై విచక్షణారహితంగా కాల్పురపితే అందులో 4 కార్మికులు మరణించడం జరిగింది. వారిని రక్తం తడిసిన జెండానే ఎర్ర జెండాగా మార్చి ఆ రోజు నుంచి మేడే జరుపుకోవడం జరుగుతుంది. ఆ స్మృతిపథంలో మేడేకు 8 గంటల పనిదినాన్ని ప్రపంచవ్యాప్తంగా సాధించుకోవడం జరిగింది. కానీ ఈరోజు కార్మిక హక్కులు రోజు రోజుకు మనం ఇంకెక్కువ సాధించుకోవాల్సింది పోయి రోజు రోజుకు ఉన్న హక్కులను కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి ఇకనైనా ఈ మేడే స్ఫూర్తితోటి అందరు ప్రపంచ కార్మికులారా ఏకం కండి మేడే స్ఫూర్తిని తీసుకొని మనం అందరం ముందు జరగబోయే పోరాటాలకు అందరూ సిద్ధమైతేనే మనమేమైనా హక్కులను కాపాడుకోగలుగుతాం. కొత్తగా సాధించుకోకుండా హక్కులను కాపాడుకోవాల్సిన పరిస్థితి నేడు కలిగింది. కాబట్టి పోరాటాలకు విరవకుండా ఈ మేడే స్ఫూర్తిని తీసుకొని మనమందరం ముందు జరగబోయే పోరాటాలను